ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెక్నాలజీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఐటీ రంగాన్ని ప్రోత్సహించింది చంద్రబాబే. హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందింది అంటే కారణం చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. ఇప్పటికే రైతులకు సంబంధించిన అనేక విషయాల్లో డ్రోన్లను వినియోగిస్తున్నారు. అదే విధంగా ఐటీ రంగంలో ఏఐని ప్రోత్సహించనున్నారు. త్వరలోనే ఏఐ యూనివర్సిటీని కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నారు. ఇలా ప్రతి రంగంలోనూ సాంకేతిక పరిమాణాలు వెదజల్లేలా చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వైద్య సేవల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీనికి ఎంత వ్యయమైనా పర్వాలేదన్నారు. ఇంతకీ ఏం చేస్తారంటే సీఎం చంద్రబాబు సూచనల ప్రకారం వైద్య రంగంలో ఏఐ ద్వారా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలను ఏఐ ద్వారా నిశితంగా పరిశీలిస్తారు. తద్వారా బయటపడని రోగాలను వెంటనే గుర్తించనున్నారు. ముఖ్యంగా కిడ్నీ, బోధకాలు, క్షయ, పెరాలసిస్ వంటి వాటిని ముందుగానే గుర్తిస్తారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోగాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు దీనివల్ల ప్రభుత్వం పైన భారం పడుతోంది. ఈ క్రమంలో ఏఐ టెక్నాలజీని వినియోగించి ముందుగానే ఆయా రోగాలను గుర్తించి వాటిని అరికట్టే ప్రయత్నం చేయనున్నారు. బాధితులకు ఫోన్ కాల్ దూరంలో ఉండే 108, 104 సేవలను మరింత విస్తరించే దిశగా చంద్రబాబు అడుగులు వేశారు. 108 వాహనాలను మరో 190 కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికి గాను సుమారు 60 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన 104 సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు వాహన డ్రైవర్లు, ఏఎన్ఎంలకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. మొత్తంగా రాష్ట్రంలో వైద్య రంగాన్ని వచ్చే 2 ఏళ్లలోనే కొత్త పుంతలు తొక్కించే దిశగా చంద్రబాబు తాజాగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అదే విధంగా ఎన్టీఆర్ బీమా పథకం సేవలను ఒకే కాల్ సెంటర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.